ప్రభుత్వం పట్టింది. క్రీడారంగంలో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. సీఎం కప్ 2026 సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలను పురస్కరించుకుని నిజామాబాద్లోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే ధాన్పాల్ సూర్యనారాయణతో కలిసి జెండా ఊపి టార్చ్ రిలే ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. క్రీడల్లో ధనిక పేద అనే తారతమ్యం ఉండదని, ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు ప్రతిభనే కోలమానం అని క్రీడాకారులకు మార్గనిర్దేశం చేశారు. అతి సామాన్య కుటుంబం నుండి వచ్చిన క్రికెట్ మహమ్మద్ సిరాజ్ జీవితమే ఇందుకు చక్కటి నిదర్శనమని కలెక్టర్ ఉదాహరణ ఇచ్చారు. క్రీడలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిస్తే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందన్నారు. నిజామాబాద్ కి ఉన్న అరుదైన ఘనత గురించి ఇందాక పెద్దలు అందరు చెప్పి ఉన్నారు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సీఎం కప్ మనం మన జిల్లా స్థాయిలో ఆడిన తర్వాత మనకి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక పోటీ ఉంటుంది. సో దాంట్లో కూడా తప్పకుండా మీ అందరూ గెలవాలి, మీ అందరూ ఒక ప్రత్యేక స్థానాలు మన జిల్లా కోసం సాధించాలి అని కోరుకుంటున్నాను. దానికోసం మీకు కావాల్సిన సదుపాయాలు కావచ్చు, సహకారాలు కావచ్చు, తప్పకుండా డివైఎస్ఓ గారు మా స్పోర్ట్స్ శాఖ నుంచి మేము ఇస్తాము. ఇది కాకుండా మీకు ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే ప్లీజ్ మా దృష్టికి తీసుకొని రండి. సో ఆల్సో టు యాడ్, యువర్ కలెక్టర్ ఇస్ అ ఫార్మర్ స్విమ్మర్. నేను బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్, బటర్ఫ్లై, సో అన్ని జాతీయ స్థాయిలో ఆడి ఉన్నాను. దాని తర్వాత కొంచెం ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. నాట్ ఇష్టంతో కాదు, కొన్ని పరిస్థితి వల్ల. బట్ స్పోర్ట్స్ అంతా ఇంపార్టెంట్. మేము ఐఏఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఒక ఉస్తాద్ కేటాయించారు. ఉస్తాద్ అంటే ఉస్తాద్ కే అవుతారు, ఇన్స్ట్రక్టర్. ఆయన ఐటీబీపీ నుంచి, పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి రిటైర్ అయి మా అకాడమీకి వచ్చారు. ఐఏఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత మనసులో ఏముంటుంది, మొత్తం అన్ని కళలకు, స్పోర్ట్స్కు, యోగాకు, కళలకు, కళాకారులకు, కవులకు ఇది ఒక మంచి అడ్డా మేడం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కానీ, మరి ఆ నీర, భూమి అటువంటిది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలకు ఎదిగిన క్రీడాకారులుగా ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, స్పోర్ట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. దాంతోపాటు చదువుని కూడా అశ్రద్ధ చేయాలి. మొన్ననే మనం చూసినాం, మన నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖిత్ జరీన్ గ్రూప్ పోస్ట్ రావడం జరిగింది. ఆమెకు ఒలింపిక్స్ మెడల్ తర్వాత షీ బికేమ్ డిఎస్పీ. అదేవిధంగా ఎండల సౌందర్య కానీ, సౌమ్య గారు కానీ, అనేక మంది క్రీడాకారులు ఇక్కడ. మీరు స్పోర్ట్స్తో పాటు చదువు, నిజామాబాద్కు భవిష్యత్తులో మంచి పేరు తేవాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, ఎటువంటి దృష్టి వీటి మీద ప్రత్యేకంగా రెండింటి మీద పెట్టాల అలవాట్లకు ఎక్కడ కూడా లోను కాకుండా మీరందరూ కూడా భవిష్యత్తులో మంచిగా ఫ్యూచర్ మీకు ఎదగాలని